పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. చిన్న ప్రార్థన చేస్తుంది. నాకు సహాయం చేసి ముందు నడిపిస్తాను నమ్మచ్చు. మా తండ్రి మీ కుమారులకు ఏదో అతి పరిస్థితి నామంగా చిన్న ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఈ ధ్యానంతము వివరించే ముందుగా నేను ఒక చిన్న మాట చెప్పుకొని నేను వివరిస్తానండి. మన సంఘంలోకి వస్తున్నప్పుడు అయ్యగారు ఒక మాట అడిగారు, మీరు ఎంతకాలం వినేవారిగానే ఉంటారు, తిరిగి బోధించేవారు రారా? ఆ మాట నన్ను ఆలోచింపజేసింది. నేను ఈ సంఘంలో రావడం బిగించేసి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. నేను బాప్టిజం తీసుకొని జస్ట్ ఒక 10 months అవుతుంది. అయితే ఆ మాట మీద నన్ను ప్రతిరోజు కూడా చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే నేను వింటున్నాను, ఇంటికి వస్తున్నాను, మర్చిపోతున్నాను. అలా కాదు, తిరిగి మళ్ళీ బోధించే శక్తిని మనం పొందుకోవాలని చెప్పి తరచుగా ఎక్కడ ఆలోచన జరుగుతున్నా నేను పాల్గొని విన్న వాక్యంలో నా హృదయంలో పదిలపరుచుకొని తిరిగి చెప్పగలగాలని ఆశ కలిగి ప్రేమ సమాజం వారిని అడగగానే నాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి మన ఆత్మీయ తండ్రి గారికి, ప్రేమ సమాజం వారికి మళ్ళా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ధ్యానంలోనికి వెళ్తున్నాను. మనం చదువుకున్న వాక్య భాగం నుంచి ఒక 2 ముఖ్యమైన పదాలను గమనిద్దాం. 1 పరలోక రాజ్యము, 2 తండ్రి చిత్తము. పరలోక రాజ్యము గురించి వివరణ మనకి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 14, 15, 16 వచనంలో ఉందండి. నేనే చదువుతున్నాను. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెను. జనములను కొట్టుడుకై ఆయన నోటి నుండి వారిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్ష్ణమైన ఉగ్రతను మధ్యతోటి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అని నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. అసలు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే, మనం అదే ప్రకటన 21వ అధ్యాయము 1 నుంచి 4వ వచనంలో కనుక గమనించగలిగితే అక్కడ ఎవరి కన్నుల నుండి దుఃఖము ఉండదు, అక్కడ మరణం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. కాబట్టి క్రైస్తవమైన మనము ప్రతి ఒక్కళ్ళ నిరీక్షణ ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో చేరవాలని మన నిరీక్షణ. పరలోక రాజ్యంలో మనం గమనించగలిగితే బైబిల్లో అనేక రకమైన పేరుతో చెప్పారు. పరదైస్ అని కానీ, దేవుని రాజ్యం అని కానీ, దేవుని యొక్క నివాసం అని కానీ. అసలు అంతెందుకండి, మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఉంటే అది పరిశుద్ధ స్థలము పరలోక రాజ్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనము మన జీవిత యాత్రను ముగించిన తర్వాత అందరం కూడా అక్కడికి చేరవలసిన వారు. అసలు ఎక్కడున్నది పరలోక రాజ్యం? మహాకాశములకు పైన ఉన్నదే పరలోక రాజ్యం. అసలు మనమందరము తన రాజ్యానికి వారసులగుటకు ప్రభువారు ఈ భూమిపై కన్యమరియమ్మ గర్భమున పరిశుద్ధాత్మ చేత జన్మించి 30 సంవత్సరములు ఈ వారికి బాధ్యతలు తీర్చి 30వ సంవత్సరమున యోహాను చేత బాప్తిస్మం పొంది తన 3.5 సంవత్సరముల కాలంలో సువార్త ప్రకటించి అనేక స్వస్థతలు, సూచనలు, అద్భుత కార్యాలు చేశారు. చివరిగా పట్టబడి శిలువ మరణంగా అప్పగించబడి శిలువపై మరణించి ఆయన కార్చిన రక్తం ద్వారా మనలను పరిశుద్ధపరిచి పాపముల నుండి మనకు విమోచన కలిగించి మనలను యోహాను 14:2-3 వచనములలో చెప్పిన విధముగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు నివాస స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. నేనుండు స్థలము అంటే ఇక్కడ పరలోక రాజ్యముగా గమనించగలము. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే సిద్ధపడాలి. ఆయన మార్గములను తెలుసుకున్నట్టుకు ఇప్పుడు మరలా ఒకసారి ధ్యానించుటకు నేను ఎన్నుకున్న భాగమును మరలా చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించదు. కాబట్టి అసలు ఇప్పుడు మనము తండ్రి చిత్తం అంటే ఏంటో తెలుసుకుందాం. తండ్రి చిత్తము అంటే దేవుని ఇష్టము, గాడ్స్ డిజైర్, గాడ్స్ విల్. అంటే ఈ లోకంలో ఉన్న మనకి చాలా ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి తిన్నంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి బట్టలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ధనం అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి వేరే వేరే వ్యాపారాలు అంటే ఇష్టం ఉంటుంది. కానీ మనమందరము అసలు దేవుని ఇష్టాన్ని మనం కనుక తెలుసుకోవాలని ప్రారంభిస్తే మనకి శ్రమలు శోధనలు అనేవి వస్తాయి.
చాలా మంది దానికి భయపడిపోయి దేవుని చిత్తంలో తెలియకుండా వారి సొంత చిత్తం, వారి స్వచిత్తం కొరకు వారు జీవించి వారి జీవితంలో ముగిస్తున్నారు. కానీ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సొంత చిత్తము, మన సొంత జ్ఞానము, మన సొంత నిర్ణయాల ప్రకారం మనం జీవించగలిగినట్లయితే శ్రమలు, శోధనలు అనేవి వస్తాయి. కానీ ఆ శ్రమలు, ఆ శోధనలు అనేవి దీర్ఘకాలం ఉంటాయి. అదే కనుక మనం దేవునితో పాటు నడవగలిగి దేవుని చిత్తానుసారం కలిగి మనం జీవించగలిగితే అన్నింటికీ మనకు ఒకటే ఉంది ఆధారం, బైబిల్. మనకు ఆధారమైన వాక్యం నుంచి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం నుంచి, రాసినది మనుష్యులైన రాయించిన వాడు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం చేయి. కాబట్టి మనం అనుదినము వాక్యమును పఠించాలి, పరిశీలించాలి, ఆయనను, ఆయన చిత్తమును కనుగొనాలి. ఎందుకంటే కీర్తనలు 119, 105లో చెప్పిన విధముగా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. నిజమేనండి, ఆయన వాక్యం అనేది మన జీవితంలో లేకుండా ఉంటే మనము ఏ గమ్యము లేని స్థితిలో ఉంటాం. కాబట్టి మనం నడవలసిన త్రోవను ఆయన మనకు బోధిస్తున్నప్పుడు, ఎటువంటి అంధకార స్థలంలో మనం నడుస్తున్నప్పుడు ఆయన మనకు వెలుగుగా ఉంటాడు. కాబట్టి మనము ఆ వెలుగును కనుక గమనించగలిగితే ఆయన చిత్తం తెలుస్తుంది. కాబట్టి అసలు ఆయన చిత్తం ఏంటనేది మనము కొన్ని వాక్యముల ద్వారా తెలుసుకున్నాం. మొదటిగా ఆయన చిత్తం ఏంటంటే మత్తయి 18, మత్తయి సువార్త 18:14లో తెలుపబడినట్లుగా, చివరిలో చెప్పినట్లుగా, ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. స్వయంగా ప్రభువారే తెలియపరిచారు. ఆయన దేనికి వచ్చారంటే లూకా 19:10లో తెలియపరిచినట్లుగా నశించిన దానిని వెలికించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చాడు. నిజమే కదండి, మనం నశించుకోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఎందుకని? మనం ఆయన పోలిక చొప్పున ఆయన మనల్ని సృజించి ఈ లోకం మనకి అప్పగించారు. అసలు మొదటిగా ఆదాము అవ్వలకి తన రాజ్యంలో స్థానం ఇచ్చి ఇద్దరిని ఉండమంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి ఆయన ఇచ్చిన జీవమును కోల్పోయారు. కాబట్టి మనం పుట్టుకలోనే మనకి పాపం అనేది వచ్చేసింది. అసలు మనం ఎందుకు నశించిపోతాం? కీర్తనలు 1:1లో చెప్పినట్లుగా మన దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువుతాం, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా. కానీ మనం ఏం చేస్తామంటే, మనమంటే నేను ఒకళ్ళ గురించి ఎవరి గురించి చెప్పట్లేదండి, ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే దుష్టుడి ఆలోచన చెప్పునే నడుస్తున్నాం. దుష్టుడి ఆలోచన ఏంటి? దేవునిగా దూరంగా ఉండడమే దుష్టుడి ఆలోచన. కానీ మనం ఉదయం లెక్కల కాడి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ మందిరంలో ఉన్నంతసేపు మనం దేవుడు మాటలు కానీ దేవుడు చిత్తమును కానీ నెరవేరుస్తాము. ఒక్కసారి మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మన కొత్త జీవితాన్ని మనం మొదలు పెడతాం. కాబట్టి అటువంటి దుష్టుడు ఆలోచన చెప్పున మనం నడవకూడదు. ఎందుకంటే నడిస్తే ఖచ్చితంగా మనం నశించిపోతాం. మనం నశించిపోవడం ఆయన చిత్తం కాదు. కాబట్టి దుష్టుడు ఆలోచనను మనం దూరం పెట్టాలి. అలాగే అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణంలో అగ్ని ఆడుతూ పురుగు చావు. ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చిన్నప్పటి నుంచి మనం ఈ మాట అనేది ఖచ్చితంగా వింటాం. అలాగే అసలు ఈ లోకాన్ని గమనించగలిగితే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడము. అసలు శరీర క్రియలను కనుక మనం గమనించగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుకుంటే అక్కడ 15 రకములైన శరీర క్రియలను వివరించారు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. కాబట్టి ఈ శరీర క్రియలను అనుసరిస్తూ మన మార్గము నాశనము నడుపుతుంది. కాబట్టి ఇటువంటి క్రియలను విడిచిపెట్టి మనలోని పాప స్వభావములను విసర్జించి మనలను మనం పరిశుద్ధులుగా చేసుకోవాలి. మనం పరిశుద్ధులుగా మారాలంటే ఏం చేయాలి? మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పినట్లుగా మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అనుజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన గతమును ఎట్లు కాపాడుకొని వలనో అది ఎరిగి ఉంటే
దేవుని చిత్తం. కాబట్టి మనము ముందుగా శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధులుగా మనం మారాలి. అంటే మనలో ఉన్న ఏదైతే పాత రోత దేవునికి హేయమైన క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. అసలు దేవునికి ఏం చేస్తే సమీపస్తులుగా ఉంటాము. మనమేమి కొత్తగా చేయాల్సిన అవసరం లేదండి. మనం ఏదైతే మన ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని విడిచిపెట్టి దేవుని ఇష్టంలో కనుక మనం నడవగలిగితే ఆటోమేటిక్గా మనం దేవునికి సమీపస్తులు ఉంటాము. అలాగే ఆయన చిత్తంలో మనం ఉంటాం. కాబట్టి మనమందరము మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘ క్రమాన్ని అనుసరించి బలలో చేయాలి. అలాగే అనుదినము వాక్యము పఠించాలి. మన అనుదిన జీవితంలో మనము వాక్యం చదువుతానండి అంటే బైబిల్ చదివే అనేది ఒక డైలీ హ్యాబిట్ కింద మనం మార్చుకోవాలి. అది ఏ సమయమైనా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రి పడుకునేటప్పుడైనా ఎప్పుడైనా ఒక అనువైన సమయం పెట్టుకొని మనం క్రమం తప్పకుండా బైబిల్ అనేది చదవగలగాలి. ఎందుకంటే మనం బైబిల్ అనేది చదువుతూ ఉంటే మనకి తెలుస్తుంది ఆయన మార్గంలో ఏంటి, ఆయన చిత్తం ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి మనం వాక్యమును పరిశీలించి చదవాలి. అలాగే ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోవాలి. అంటే ఎలా ఉండాలంటే మన ప్రార్థనా జీవితం వేషధారుల వల్లే కాక, అంటే వేషధారులు ఎలా ఉంటుందంటే వాళ్ళ స్వనీతి యేసు ప్రభు అనే ఒక ఉపమానం మనకు తెలియపరిచాడు. పరిసయ్యుడిని సుంకరి ప్రార్థనలో తెలియపరిచాడు. ఆ పరిసయ్యుడు ఏంటంటే వెళ్ళి అతను స్వనీతుల గురించి తెలియపరుచుకున్నాడు తప్ప తను తాను తగ్గించుకోవట్లేదు, పాపక్షమాపణ కొరకు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అటువంటి బుద్ధి మనం వదిలివేసి మనము మన తప్పులే మనం ఉంటే, అంటే మన తప్పులు మనకి తెలుస్తాయి. ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనం అంగీకరించలేకపోవచ్చు, కానీ మన మనస్సాక్షి అనేది గతిస్తుంది. కాబట్టి అటువంటి పాపమును మనం విడిచిపెట్టి ఆయన మార్గంలో నడవగలం. అలాగే మనం ఎప్పుడు మేలు చేసే వారిగా ఉండాలి. లూకా 6:27 చెప్పిన విధంగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. నిజంగా మనం ఇలా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళే మనకి ఎవరైనా మాట తేడా వచ్చిన వాడు మోహన్ చూడడానికి కూడా మనం ఇష్టపడాలి. కానీ మన సంఘంలో చర్చలో కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళు కాల్ తగిలింది అనుకోండి, సారీ అని చెప్తే మనం ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతాము, వాళ్ళని క్షమించేస్తాము. అదే మనిషి మనకి బయట ఉండి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తగిలాడనుకోండి, చాలా కోపం వస్తుంది, ఆయన మీద అనుకుంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు అనే వ్యక్తిని మన దేవుడిని కనుక మనం గమనించగలిగితే ఆయన పొందితే క్షమాగుణం, ఎదుటి వాళ్ళని క్షమించే గుణం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మేలు చేసే విధంగా అది ఎంతవరకు మనకి కేంద్రమైతే మనం అంతవరకు కూడా ఎదుటి వాళ్ళకి మేలు చేసే మనసును కలిగి ఉంది. అలాగే మనం ఎప్పుడు కూడా ఆయనలో ఆనందించగలగాలి. ఫిలిప్పీ 4:4 చెప్పిన విధంగా ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. మనం నిజంగా దేని యందు ఆనందిస్తున్నామంటే ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేని యందు? మన మొబైల్ అంటే ఇష్టమా, సినిమాలంటే ఇష్టమా, లేకపోతే బట్టలు అంటే ఇష్టమా, ఈ లోకంలో ఉన్న వాటి మీద ఇష్టాలు ఉన్నాయా? వదిలేసుకొని దేవుళ్ళలో మనం కనుక నిజంగా ఆనందించగలిగితే ఆయన ఇచ్చే నిత్య దేవుడు మనం ఖచ్చితంగా పొందుకుంటాం. మనము అస్సలు మర్చిపోకూడదు కొన్ని ఉన్నాయండి. అదేంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఆ కృతజ్ఞతాస్తుతులు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని, నీకు చిన్న జాబ్ వచ్చిందా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జీతం పడిందా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏది జరిగినా నువ్వు అనుకున్నవి జరిగినప్పుడే కాకుండా అనుకున్నవన్నీ జరగనప్పుడు కూడా మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మన ఆనందం ఎలా ఉండాలంటే కీర్తనలు 1:2 చెప్పినట్లుగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటువంటి ధన్యత మనకి కావాలి అని మనం అనుకుంటే కనుక ఆయన ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఆనందించాలి. ఆనందించడమే కాకుండా మనం ఇతరులకు తిరిగి బోధించే శక్తిని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనము దేవుని చిత్తము కనుక ఎరిగి మన జీవితాలను మార్చుకుంటే ఆయనకి ఇష్టలుగా మారి ఆయన ఇచ్చు నిజ జీవమును పొందుకొని ఆయన రాజ్యంలో మనం చేద్దాం.
అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే కీర్తనలు 1:3 తెలియపరిచిన విధంగా అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పవనించి చెట్లు వలె నుండును అతను చేయనంతయు సఫలమగు. అంటే మనం ఏం చేసినా అంటే ఒక చెట్టు ఎదగాలంటే నీరు కావాలి. ఆ నీరు ఎడారిలో ఉందనుకోండి, దానికి నీరు అందదు, దాని వేరు అనేది వాటర్ని గ్రాప్ చేయలేదు. అదే మనం కనుక ఈ కాలువకి దగ్గర కనుక ఉండగలిగితే కావాల్సినంత నీరు వస్తుంది. కాబట్టి మనం క్రీస్తుకి కనుక మనం దేవునికి దగ్గరగా ఉంటే మన చెట్టుకి నీటి కాలంలో ఎవరు నాటబడిన ఉంటాం. మనము ఏ కాలం అంటే ఏ కాయలు కాయలో అటువంటి కాయలు కాస్తాము. మనం చదువుకున్న లేఖన భాగం ఓకే 15వ వచనంలో కనుక చూస్తే అంటే మనలో కనుక మంచి ఫలములు లేవనుకోండి, ఆ చెట్టు నరికివేసి అగ్నిలో పడవేయనని వాక్యం మనకు తెలియబడుతుంది. కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే శరీర క్రియ అవనివ్వండి, నేత్రాసనం అవ్వండి, జీవపు డంపమైన అవనండి, వాటిని తీసివేద్దాము. అలాగే మంచి ఫలముల కోసం మనం ఏంటంటే ఆయన ఆత్మ ఫలములు కలిగి జీవించే వారిగా మనం ఉంటాము. గలతీయులు 5:22 చెప్పినట్లుగా ఆయన ప్రేమ కలిగి ఆయన యందు సంతోషించుచు అందరితో సమాధానంగా ఉంటూ ఆయన వలె దీర్ఘశాంతం కలిగి ఇతరుల పట్ల దయాళత్వం కలిగి మంచితనముగా విశ్వాసంలో వృద్ధి చెందుతూ సాత్వికమైన మనస్సుతో ప్రతి లోక విషయముతో ఆశ నిగ్రహం కలిగి మన జీవితంలో ముగించాలి. కాబట్టి ఇలాగా మనం జీవించడం అలవాటు చేసుకుంటే ఇక్కడ రాకపోయిన ఘనత దేవుని దగ్గర మనకి ఖచ్చితంగా ఘనత వస్తుంది. అతి ఘనత మనందరికీ రావాలని కోరుకుంటూ నేను ఈ భాగంలో ముగిస్తున్నాను. రైతు